హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక కొత్త రెసిపీ తయారు చేశానండి. చూడండి, చుక్క కూర ఆలు దగ్గరికి గ్రేవీ కర్రీ లాగా చేశాను. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. పుల్లగా భలే ఉందండి. అసలు చాలా బాగుందండి. బిర్యానీలకు వాటిలో కూడా చాలా బాగుంటుంది. మరి దీని తయారీ అలాగో చూసేద్దామండి. మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేసి నాకు లైక్ చేయండి. ఫస్ట్ దీని తయారీకి మనం వెళ్ళిపోదామా? చలో. చుక్కకూర బంగాళదుంప కర్రీకి కావాల్సినవండి. 4 కట్టల చుక్కకూర తరిగి కడిగి పెట్టుకున్నానండి. ఒక 2 బంగాళదుంపలు, ఒకే ఒక టమాటా, పులుపు ఉంటుంది కదండి చుక్కకూర కూడాను. ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ పొడవుగా చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ఇంతేనండి. చూడండి, ఇదిగో ముందుగా మనము దీంట్లోకి కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇది వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు టమాటాస్ కూడా పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా పెట్టుకున్నాను కదండి. ఇవన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు కొంచెం మనము కారం కొంచెం వేస్తానండి. ఒక చిన్న స్పూన్ వేస్తాను. కళ్ళుప్పు వేయాలి, పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తాను కదండి, కళ్ళుప్పు వేస్తాను. కళ్ళుప్పు వేసాను కదండి. ఇప్పుడు వీటిని మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేయకుండా ఇవి నేను మళ్ళీ మిక్సీలో కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోతాయి. ఇలా పెట్టుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మనము వెలిగించేసుకోవటం. చూసారండి ఎంత మంచిగా ఉడుకుతుందో చుక్కకూర టమాటా. ఆకుకూరలో కొంచెం దీంట్లో వాటర్ ఎక్కువ వస్తుంది. అది మొత్తం దగ్గరికి అయిన వరకు మనము ఉడికించుకోవాలి. అలాగే దుంపలండి, దుంపలు కూడా చూడండి, మనం కుక్కర్లో వేస్తే మెత్తగా అవుతాయండి. దీంట్లో అయితే మనము సగం బాయిల్ చేసి తీసుకొని మిగిలింది ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సగం ఆలు ఒకటి ఉడకబెట్టేసి ఇలాగా పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకున్నానండి. కొంచెం వెల్లుల్లి దంచుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకున్నానండి. ఆయిల్ చూడండి, ఒక ఎండుమిరపకాయ వేస్తాను. కొంచెం ఆవాలు, జీలకర్ర అది వేసుకోవాలి. మంచిగా వేడుకు కొంచెం పసుపు వేస్తాను. కరివేపాకు, ఇంగువ నేను కొంచెం వేస్తానండి. బాగుంటుంది ఇంగువ. మనకి చుక్కకూర కదా, ఆకుకూరలోకి గోంగూరలోకి అయినా సరే ఇంగువ చాలా బాగుంటుంది. ఇవి వేగినాయి కదండి. ఇప్పుడు ఇవి మంచిగా కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి. డీప్ ఫ్రై లాగా వేపుకోవాలండి. ఇవి వేగాలి బాగా. చూసారండి, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మనకి బంగాళదుంపల ముక్కలకు కూడా ఉప్పు పట్టాలి కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. పుదీనా, క్రిస్పీగా కనపడుతున్నాయి కదండి. మంచిగా వేగినాయి. చూడండి ఎంత బాగా వేగినాయి. ఆకుకూరలు తినని పిల్లలకండి మనము ఇలాగ కూడా ట్రై చేసి పెడితే, ఈ ఆలు ఇష్టం కదండి పిల్లలకి, మంచిగా తినడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనము ఇదిగో చూడండి, ఇలాగా దగ్గరికి ఉడకబెట్టేసానండి. ఇంకా మెదిపే పని కూడా ఉండదు. ఇది చాలా స్మూత్గా ఉంటుంది చుక్కకూర. మనం ఇలా వంపేసుకుందామండి. వంపేసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసి దించేసుకోవటమేనండి. ఇది మనం చపాతీలకు కూడా తినొచ్చు. ఇష్టపడితే చపాతీలకు కూడా బాగుంటుంది. మరి బిర్యానీకి కూడా చాలా బాగుంటుందండి. చుక్కకూర గోంగూర లాగానే పుల్లగా ఉంటుంది కదండి. ఇంతేనండి, ఒక 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచేసి దగ్గరికి అవుతుంది, ఆపేసుకోవటం.